దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు లూకా సువార్త 14వ అధ్యాయం ధ్యానించుకుందాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యులు అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. పరిసయ్యులు ఆయన ఏం చేస్తాడని కనిపెడుతున్నారంట. అప్పుడు జలధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి, మీలో ఎవని గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులంట. కాబట్టి విశ్రాంతి దినమును కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేయవచ్చు. ఎందుకంటే కార్యము చేయడానికి హాలిడే అనేవి ఏముండవు. కాబట్టి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మనం ప్రార్థన చేస్తే ఆయన మనతో మాట్లాడతాడు. ఇంకా ఒక గుంటలో గాడిద పడితే అది విశ్రాంతి దినం రోజు తీయకుండా ఉంటారా అని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి అందుకని వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారంట. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానములు చెప్పెను. నిన్నెవే వారైన పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటు కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును. కాబట్టి పైదానికి వాక్యం ఇదేనండి. కాబట్టి ఎవరైనా అగ్రపీఠం మీద కూర్చోమని పిలిచినప్పుడు కూర్చోవద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము తగ్గించుకొని ఉండాలి. ఏ విషయంలో అయినా అన్ని విషయాల్లో మనము తగ్గించుకొని ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకి ఎంత ఆస్తున్నా, ఎంత ధననిధులున్నా, మనకి తగ్గింపు జీవితం లేకపోతే అవన్నీ వృధానే. అందుకే దేవుడు చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అంటున్నాడు. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుట వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవు. చూడండి ఎంత గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడో. మనము ఎవరు ఇలా చేయరు. ఎందుకంటే మనం ఏదన్నా విందు చేస్తుంటే మన సొంత వాళ్ళని, మన స్టేటస్కి తగ్గ వాళ్ళని అలా పిలుచుకుంటారు, మన బంధువుల్ని పిలుచుకుంటారు. కానీ వాళ్ళు మళ్ళీ మనల్ని పిలుస్తారు. కాబట్టి ప్రత్యుపకారం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి అలా కాదంటున్నాడు దేవుడు. అంగహీనులను, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను పిలువ అంటున్నాడు దేవుడు. చూసారా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. కాబట్టి నీవు
ప్రత్యుపకారము పొందదగవు అని చెప్తున్నాడు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాట విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచి విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడి వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొనియున్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒక్కడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకొన్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవాజ్ఞాపించినట్లు చేసితిని, కానీ ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి, కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్య, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయెనని చూచి ఎగతాళి చేయసాగుదురు. కాబట్టి మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు పెట్టనివాడు ఆ శిష్యుడు కానేరడు. కాబట్టి దైవజనులు ఎలా ఉండాలో ఇక్కడ దేవుడు మాట్లాడాడు. ప్రతి కుటుంబీకుల్ని అందరినీ విడిచిపెడితేనే కానీ నా శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. అదే ఉపమాన రీతిగా ఒక రాజుని, 2 రాజుల్ని యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మంది వచ్చినప్పుడు 10,000 మంది ఉన్న రాజు ఇలా ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళు 20,000 మంది ఉన్నారు, నేను 10,000 మందితో గెలుస్తానా అని మొదట ఆలోచింపడా అని అంటున్నాడు. కాబట్టి శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే, కాబట్టి శక్తి లేని ఎడల యుద్ధము చేయడానికి యుద్ధం చేసేవాడు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపాలంట. ఎందుకు? సమాధానము చేసుకొన చూచును కదా అంటాడు. కాబట్టి యుద్ధం లేకుండా సమాధానము చేసుకోవడానికి చూస్తారు కదా అంటాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు
విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. కాబట్టి తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు శిష్యుడు కాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఉప్పు మంచిదే అంటున్నాడు కానీ అది నిస్సారమైతే దేని వలన సారము కలుగును అని క్వశ్చన్ చేస్తున్నాడు. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. ఉప్పు భూమికి పనికిరాదు, ఎరువుకి పనికిరాదు కదండి. కనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్తున్నాడు. కాబట్టి ఉప్పు అంట కూరల్లో వేసుకుంటే అది కనపడదు కానీ కూరకి రుచి ఇస్తుంది. మనం కూడా అంట ఉప్పులా ఉండాలని ఆయన వాక్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా కార్యం చేసినప్పటికీ ఏదైనా కానీ మనము లోకానికి ఉప్పు అయి ఉండాలి కానీ మనం కనపడకూడదు ఆ ఉప్పు వలె. కాబట్టి మనము స్నేహితులతో కానీ మన బంధువులతో కానీ కలిసినప్పుడు కానీ మన పొరుగువారితో ఎవరితో అయినా కలిసినప్పుడు కానీ ఇహలోక ముచ్చట్లు కాకుండా ఆయన వాక్యాల ద్వారా మనం మాట్లాడాలి. మన మాటలు ఇతరులతో మాట్లాడాలన్నా మనకి జ్ఞానం కావాలి. అది దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. దేవా, ఒక ఆత్మ నీ సన్నిధికి రావాలంటే నేను ఇతరులతో ఎలా మాట్లాడాలి అని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఉప్పు వలె మనము రుచినివ్వాలి కానీ నిస్సారంగా ఉండాలి. ఆత్మీయ జ్ఞానం గలవారు గ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈరోజు నా తండ్రి నీ వాక్యము ధ్యానించుకొని ఉండగా ప్రవ్వా, అయ్యా నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా దేవా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితమును దయచేయండి ప్రవ్వా. మాలో ఉన్న ప్రతి ఒక్క చెడుతనమును విసర్జించి నా తండ్రి అయ్యా నీ మార్గమును నడుచులాగు సహాయం చేయండి ప్రవ్వా. స్తోత్రములు తండ్రి. అయ్యా యేసయ్యా, అయ్యా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్క కన్నీటిని నాట్యంగా మార్చండి. ప్రతి ఒక్క బాధని వేదనని తీసివేసే తండ్రి. మాకున్న శోధనలు నా తండ్రి మా అంతం వరకు సహించుకొని నిలబడే శక్తిని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రములు నాయన. మాకు జ్ఞానమును గ్రహింపును దయచేయము తండ్రి. అయా నీ వాక్యం చదువుచుండగా మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. అయా యేసయ్యా, నీ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. నిన్ను వెంబడింపగోరువారు కుటుంబానితో సహా విడిచిపెట్టమంటున్నావు తండ్రి. ఎందుకంటే నాయన అయా ఇహలోక సంబంధాలు నా తండ్రి అయా నీ వైపు నాయన యేసయ్యా పరిపూర్ణంగా నాయన అయా ఎదగనివ్వవు ప్రవ్వా. దయచేసి ప్రవ్వా వాక్యాలు నా తండ్రి అయా ఈ లోకానికి బంధుత్వాలకి నా తండ్రి విరోధంగా ఉన్నాయని ఆలోచింపక నా తండ్రి నువ్వు ఎందుకు నా తండ్రి నీ వాక్యాల ద్వారా ఇలా మాట్లాడావో గ్రహింపును జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయా మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయా మీరు అక్కడితో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నీ చేత ముద్రించబడిన వారముగా మేమందరము ఉండాలని ప్రార్థన చేస్తూ నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.